మేము భద్రపరుస్తాం అంటున్నారండి. మరి అది ఎంతవరకు భద్రపరుస్తారండి బ్యాంకుల వారు అంటే గ్యారంటీ లేదండి. పాత నిబంధన కాలంలో ధనాన్ని దాచుకునేవారండి. ధనాన్ని ఎక్కడ దాచుకునేవారండి పాత నిబంధన కాలంలో? ఎక్కడ దాచుకునేవారు? పాత నిబంధన కాలంలో బ్యాంకులు లేవండి. భూమిలో, రైట్ ఆన్సర్ అక్క, భూమిలో దాచుకునేవారండి. కర్మి ఆకానండి, కర్మి కుమారుడైన ఆకాన్ ఎక్కడ దాచాడంటే తీసుకెళ్ళి భూమిలో దాచాడండి. ఆ యొక్క శపితమైన దాన్ని తీసుకున్నాడు కదండి, శపితమైన దాన్ని తీసుకెళ్ళి కర్మి కుమారుడైన ఆకాను భూమిలో దాచాడండి. అదేవిధంగా పొరుగు వారికి ఇచ్చేవారండి. వారి దగ్గర ధనం ఎక్కువ ఉన్నప్పుడు పొరుగు వారికి ఇవ్వడం అనేది జరిగేదండి. ఇక ఇలాగ చెప్పుకుంటే అనేక విధాలుగా ధనాన్ని దాచుకునేవారండి. అనేక వ్యవస్థలు అనేవి ఉండేయండి పాత నిబంధన కాలంలో. అయితే యేసు ప్రభువులు వారు ధనం కూర్చుకోవద్దని చెప్పారండి. మరి ఆ ధనం కోసం భూలోకంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయండి? అనేక వ్యవస్థలు అనేవి ఉన్నాయండి ధనం కోసం అండి. ఎల్ఐసీలని, బ్యాంకులని, పోస్ట్ ఆఫీసులని, ఇంకా మనకు తెలియని చాలా ఉన్నాయండి ధనం కూర్చుకోవడం కోసం. అంటే ఏదో రూపంలో ధనం దాచుకోవాలనే వ్యవస్థలు అనేవి చాలా ఉన్నాయండి. మరి యేసు ప్రభువులు వారు భూమి మీద ధనం దాచుకోవద్దన్నారు. ఒకవేళ అలా ధనాన్ని దాచుకుంటే ఏమంటే, ధనం దాచుకోవద్దంటే మన అవసరాలకు తగినట్టుగా కాదండి. ఇప్పుడు మనకి ఎంతవరకు అవసరమో దాని వరకు దాచుకోవచ్చండి. మరి అంటే ధనాన్ని దాచుకోవద్దంటే దీని అర్థం ఏంటంటేనండి, మనం కష్టపడిన సొమ్ము కాకుండా ఏమండి మోసం చేసిన సొమ్ము ఉంటుంది చూడండి, అదేండి. ఇప్పుడు మనం కష్టపడ్డామండి, రేపు పరిస్థితులు ఏవో వస్తాయి. అప్పుడు ఏంటంటే పరిస్థితి అంటే మన అవసరాల మేరకు ఏం చేయాలండి, కొంత సొమ్మును అనేది నిల్వ ఉంచుకోవచ్చండి. మోసం చేసిన ధనం మాత్రం మన దగ్గర ఉండకూడదండి. ఒకవేళ అలాగే మోసం చేసి ఎక్కువ ధనాన్ని అనేది దాచుకుంటే ఏమవుతుందండి ఒకసారి చూద్దామండి. 1 తిమోతి పత్రిక అండి, 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం అండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో లోను పడుదురు. అనేక దురాశలలో పడతారండి. కింద వచ్చిన కూడా చూసుకుంటే నష్టంలోను నాశనంలోను ఏం చేస్తుందంటండి, ముంచి వేస్తుంది అంటండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమండి. అంటే ధనం గురించి ఆశపడితే ఎన్ని రకాలుగా నష్టాలు ఉన్నాయండి అంటే చాలా రకాలుగా నష్టాలు ఉండటం అనేది జరిగిందండి. సామెతల గ్రంథం 11:28 ఉంటుంది కదండి. ధనమును నమ్ముకొని వాడు ఏమైపోతాడంటండి, పాడైపోవునని ఉంటుందండి. ఏమండి, సామెతలు 11:28లో ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. ధనం ఉంటే సుఖం వస్తుందని మనుషులు అనుకుంటున్నారండి. వాస్తవానికి ధనం ఉంటే ఏమొస్తుందండి, కష్టాలు వస్తాయండి. ధనవంతులు ఉన్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటీశ్వర్లు ఉన్నారండి. కోటీశ్వర్లు ఉన్నారు, కోట్లు సంపాదించి ఉన్నారు. కోట్లు సంపాదించిన వారికి ఆరోగ్యం సరిగా ఉండదండి. అవునా కాదండి? షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అదేవిధంగా చాలా రకాలైన చర్మ సమస్యలు అనేవి ఉంటాయండి. మరి ఎందుకు వచ్చినాయండి ఇవన్నీ అంటే టెన్షన్స్. ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఎక్కడ దాచాలి, ఎలా దాచాలి, ఈ టెన్షన్ల వల్ల ఏమవుతుందండి, వారికి శరీర రోగాలు అనేవి రావడం జరుగుతుందండి. ఇప్పుడు కోట్ల రూపాయలు ఆస్తుందండి, షుగర్ వచ్చిందండి, స్వీట్ తినగలండి. కోట్లు ఉన్న సుఖం లేదండి, ₹1 ఉన్న సుఖం లేదండి. కాబట్టి కొంతమంది మొన్న కరోనా టైంలో కోట్ల డబ్బులు ఉన్నాయండి. ధనవంతులు నాకు తెలిసినంత వరకు చాలా వరకు ధనవంతులే చనిపోయారండి. ఏమండి, అంటే వాళ్ళకున్న ధనం వాళ్ళ ప్రాణాన్ని కాపాడిందంటే కాపాడలేకపోయిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ధనం అనేది మన అవసరాల మట్టిగా మనం దాచుకోవాలండి. లేదు అంతకన్నా ఎక్కువ ధనాన్ని దాచుకున్నా అది మనకేమిస్తుందండి, ప్రశాంతత అనేది ఇవ్వదండి. బాధనే ఇస్తుంది కానీ ప్రశాంతత అనేది ఇవ్వదండి. ఒక సందర్భంలో యేసు ప్రభువులు వారు శిష్యులకు చెప్తారు కదండి. లోకాసువార్త 12:5లో, లోకాసువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో యేసు శిష్యులతో, మీరు ఏ విధమైన లోభమునకు
ఎడమీక జాగ్రత్త పడు అని ఉంటుందండి. ఏమండి, లోభం అంటే ఏంటండి? ధనం అండి. ధనానికి మీరు ఏ విధంగా కూడా చోటు ఇవ్వద్దని చెప్తారండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదండి. డబ్బు విస్తరించే మూలం కాదండి. ధనం విస్తరిస్తే వాని జీవనానికి జీవమునకు మూలం అనేది కాదండి. ఒంటి నిండా బంగారం వేసుకుని ఫంక్షన్కి వెళ్ళామండి, లేదంటే ఏదో ఊరు వెళ్ళామండి, అప్పుడు ఏమవుతుందండి? బై మిస్టేక్ ఎవరైనా దొంగ వచ్చి లేదు తీసుకెళ్ళాడు అనుకోండి, దొంగ వేసేయాడు అనుకోండి, ఒంటి నిండా బంగారం ఉంది కానీ ఏం లేదండి, టెన్షన్కి వెళ్ళాలండి. అమ్మో ఈ దొంగ అయినా వస్తాడేమో, ఏమైనా చేస్తాడేమో, ఈ టెన్షన్ ఎక్కువైపోద్దండి. ఒంటి నిండా బంగారం ఉన్న ఏం లేదండి ఇక్కడండి, ప్రశాంతత అనేది లేదండి. ఒకవేళ పోయింది అనుకోండి, మనం ఏం చేస్తామండి? బాధపడతాం, అంతే కదండి. కాబట్టి ఎంత ఆస్తి ఉన్నా మనిషికి ఏం లేదండి, ప్రశాంతత అనేది లేదండి. మరి భూమి మీద ధనం కూర్చుకోవద్దు అంటున్నారు. మరి ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలి? మరి అవసరాల నిమిత్తం అయితే కొంత సొమ్ము అనేది దాచుకోవచ్చండి. ఏమండి, అంతకు మించి ధనవంతుడిలాగా పోగు చేసుకుంటే ఏమవుతామండి? ధనవంతుడు ఉన్న చోటికి వెళ్ళిపోతామండి. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి, వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళాడండి. మరి భూమి మీద ధనాన్ని దాచుకోవద్దు అంటున్నారు. మరి ధనాన్ని ఎక్కడ దాచుకోవాలంటే పరలోకంలో దాచుకోవాలండి. మరి మనం పరలోకంలో దాచుకోవాలంటే భూమి మీద మనం ఉన్నాం, పరలోకం వెళ్ళాలంటే దేవుడు ఒప్పుకోడండి ఇప్పుడు వెళ్తే. ఏమండి, మరి భూమి మీద ఉన్న మనం పరలోకంలో ధనం ఎలా దాచుకుంటామంటేనండి, దానికి ఒక చిన్న లాజిక్ ఇచ్చాడండి దేవుడండి. ఏంటంటేనండి, మనకు వచ్చిన దాంట్లో కొంత సొమ్ములో ఏం చేయమన్నాడంటే దేవుడు పని చేయమన్నాడండి. మనకు వచ్చిన ధనంలో దేవుని పని చేస్తే ఏమవుతుందంటేనండి, ఈ భూమి మీద మనం ఏదైతే చేస్తామో అది మన అకౌంట్లో పరలోక రాజ్యంలో జమ అవుతుందంటండి. ఎంత బాగా, ఎంత ఇష్టంగా అది జమ అవుతుందంటేనండి, ఎంత ఎక్కువగా జమ అవుతుందంటేనండి, భూమి మీద మనం ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే 100 రెట్లు ఇస్తానన్నాడండి పరలోక రాజ్యంలో అండి. అంటే 1000 రూపాయలు ఇక్కడ పెట్టామండి, 1000 రూపాయలు దేవుడి పనికి ఇచ్చామండి. ఇచ్చినప్పుడు పరలోక రాజ్యంలో ఎంత అవుతుందండి? 1,00,000 రూపాయలు అవుతుందండి. 100 రెట్లు అన్నారు కదండి. అంటే 1,00,000 రూపాయలు ఇక్కడ 1000 రూపాయలు దేవుని పనికి ఇస్తే అక్కడ 1,00,000 రూపాయలు జమ అవుతుందండి. ఏమండి, కాబట్టి మనకున్న దాంట్లో ఏమండి, పేద విధవరాలు ఏం చేసిందండి? తనకున్న 2 కాసులు ఇచ్చేసిందండి. అప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నారండి? ఇక్కడ చాలామంది వేశారు కానుకలు అనేది, చాలామంది కానుక పెట్టులు వేశారు, కానీ వీరందరికన్నా పేద విధవరాలు ఎక్కువ ఇచ్చింది అన్నారండి. ఎందుకన్నారండి ఆ మాట అండి? తనకున్న మొత్తం వేసేసిందండి. వాళ్ళకున్న దాంట్లో కొంత ఇచ్చారు, కానీ పేద విధవరాలు ఏం చేసిందంటేనండి, తనకున్న దాన్ని మొత్తం దేవుని కోసం అర్పించేసిందండి. మరి ఆమె అక్కడ ఇచ్చిన ధనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిందో వెళ్ళలేదంటారండి? వెళ్ళిందండి. ఎందుకంటే అది దేవుని పనికి ఇచ్చింది కాబట్టి అది దానం అనేది వెళ్ళిందండి. భూమి మీద మనం ఎంత కష్టపడినా మనకి దేవుడు ఆరోగ్యం ఇస్తేనే మనం ఏదైనా చేయగలమండి. ఆరోగ్యం ఇవ్వలేకపోతే భూమి మీద మనం ఏం చేయలేమండి. భూమి మీద దేవుడు మనకి పోయిన వారం చెప్పుకున్నామండి, ఆయుష్ ఇవ్వబట్టే మనం ఏదైనా చేయగలమండి భూమి మీద. ఆయుష్ అనేది దేవుడు ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన భూమి మీద బ్రతుకున్నప్పుడే పరలోక రాజ్యానికి ఒక బాటను అనేది ఏర్పరచుకోవాలండి. ఏమండి, భూమి మీద ఎంత కష్టపడినా, ధనవంతుల వల్ల ఎంత కష్టపడినా, మన దేవుని పని అనేది చెయ్యక లేకపోతే, దేవుని కోసం మన ధనాన్ని అనేది హెచ్చించకపోతే ఏమవుతుందంటేనండి, అది పరలోక రాజ్యంలో చేరదు. రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యానికి మనం వెళ్ళమని చెప్పవచ్చండి. అదేవిధంగా ధనవంతుడు తనకున్న దాంట్లో దేవుని పనికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, తనకు నచ్చినట్టుగా తాను బ్రతికాడు. చివరికి ఏమైపోయాడండి? చివరికి ధనవంతుడు పాతాళంలోనికి వెళ్ళిపోయాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు వచ్చిన దాంట్లో ఏం చేయాలండి? దేవునికి ఇవ్వడం అనేది చేయాలండి, దేవుని పనికి ఖర్చు పెట్టాలండి. ఏమండి, మన సంఘంలో జరిగే కార్యక్రమాల్లో ఒక మాటలో చెప్పాలంటే, సార్కి కారులో తిరిగే అధికారం ఉందా లేదండి? కారులో తిరగగల స్తోమత ఉంది, మరి ఎందుకు తిరగట్లేదు అంటారండి? దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నారండి. ఏమండి, అవునా కాదండి? దేవుణ్ణి ముందుగా పెట్టుకొని తన ధనంలో తనకు మిగిలిన దాంట్లో ఏం చేస్తున్నారు? పరీక్షలు పెడుతున్నారండి. పరీక్షలు పెట్టి ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఫస్ట్ ప్రైజ్ అయితే 5,000, సెకండ్ ప్రైజ్ అయితే
3,000, థర్డ్ ప్రైజ్కి 2,000. అలా ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తామన్నారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి. అలా మళ్ళీ ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయండి? 4-5 రకాలుగా పరీక్షలు అనేవి జరుగుతున్నాయండి. మరి ప్రతి పరీక్షకి కొంత ధనాన్ని అనేది ఖర్చు పెడుతున్నారండి. ఏ రూపంలో, మెటీరియల్ రూపంలో కానివ్వండి, పరీక్ష రాసేవారికి కానివ్వండి, ఏదో రూపంలో ధనాన్ని అనేది ఖర్చు పెడుతున్నారండి. ఖర్చు పెట్టడం వల్ల ఏం చేస్తున్నారండి? పరలోకానికి తన యొక్క ధనాన్ని ఏం చేసుకుంటున్నారండి? జమ చేస్తున్నారండి. మరి రేపు పొద్దున్న వెళ్ళిన వెంటనే దేవుడు ఏం చేస్తారండి? సార్ని ఆహ్వానించరండి. ఎందుకంటే భూమి మీద దేవుని కోసం ఖర్చు పెట్టారండి. ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చండి సారు. కానీ దేవుని కోసం ఖర్చు పెట్టాలన్న ఒక ఆలోచనతో ఏం చేస్తున్నారండి? ఈ కార్యక్రమాన్ని అనేది చేపడుతున్నారండి. భూమి మీద అనేక సంఘాలు ఉన్నాయండి, దేవుని యొక్క సంఘాలు అనేక ఉన్నాయండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారండి. ఏమండి, భోజనం ఒక పూట తినేస్తే అరిగిపోద్దండి, దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదండి. కానీ పరీక్ష పెడితే ఏమవుతుందండి? మహాజ్ఞానం అనేది వచ్చేస్తుందండి. మహాజ్ఞానం వచ్చిన తర్వాత మనం చెడు చేయాలనే ఆలోచన అనేది మనకి రాదండి. కాబట్టి వెలుగుచున్న జ్యోతి ఏం చేస్తుందంటండి? అనేక జ్యోతులను వెలిగిస్తుందంటండి. అదే మన సార రూపంలో ఈ యొక్క సంఘానికి రావడం మన యొక్క అదృష్టంగా భావించాలండి. ఎందుకంటే ఈనాడు వాక్యాన్ని ఈ రకంగా చెప్పేవారు ఎవరు లేరండి. ఇంకోటి ఏంటంటేనండి, ఇక్కడ నిలబెట్టి వాక్యాన్ని చెప్పించేవారు కూడా లేరండి. నేనే చెప్పాలి, నాకే ఘనత రావాలి, నేనే పాస్టర్ని అవ్వాలి, నేను చెప్పేదే వేదం అనేవారు ఉన్నారండి నేటి సంఘాల్లో అండి. కానీ ఈ సంఘానికి వచ్చేసరికి ఒక్కరి దగ్గర ₹1 ఆశించడమే కాకుండా ఏంటంటే అందరికీ అవకాశం ఇస్తున్నారండి. అందరూ చెప్పాలి, అందరూ దేవుని యొక్క మాటలు చెప్తే వారి యొక్క జీవితాలను సరి చేసుకుంటారనే ఒక ఆలోచనతో ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరగడం అనేది జరుగుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన భూమి మీద దాచే ప్రతి దేవుని పనికి చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ఏమవుతుందండి? పరలోక రాజ్యంలో మనకి 100 అంతలుగా అది రెట్టింపు అవుతుందంటండి. రెట్టింపు అవడమే కాకుండానండి, నిత్య జీవాన్ని ఇస్తానన్నారండి దేవుడు అండి. నిత్య జీవం అంటే ఏకంగా పరలోక రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడండి. ఏమండి, భూమి మీద మనం పాపిగా బ్రతికామండి. బ్రతికిన తర్వాత పరిశుద్ధులుగా మారిన తర్వాత దేవుని కోసం ఖర్చు పెడితే ఏం చేస్తాను అంటున్నాడండి? ఆహ్వానిస్తాను అంటున్నాడండి పరలోక రాజ్యానికి. ఎంత సంతోషకరమైన వార్త అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, మీ దగ్గర ఉన్న దాంట్లో ఏదో మీ స్తోమత కలిగి, ఏమండి నేను ఉన్నానండి, నాకు సెంటు భూమి కూడా లేదండి, అద్దీంట్లో బతుకుతున్నానండి, అయినా నాకున్న దాంట్లో నేను ముందుకు వెళ్తానండి. ఇప్పుడు మీకున్న పొలాలు అవన్నీ ఉండొచ్చు. అంటే మీకున్న దాంట్లో మీరేం చేయాలంటేనండి, దేవునికి అనేది సహాయం మీ వంతండి. ఇప్పుడు మన సంఘంలోనే కాకపోయినా ఎవరైనా దేవుని కార్యక్రమాలకి చేస్తున్నప్పుడు వారికి మన వంతు సహాయం కూడా చేస్తే ఏమవుతుందండి? దేవునిలో యొక్క పరలోక రాజ్యంలో జమ అవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మనం ధనం సమకూర్చుకోవచ్చు అంటే మన అవసరాల నిమిత్తం సమకూర్చుకోవచ్చు. అంతకు మించి మోసం చేసిన ధనాన్ని అయితే మనం ఏం చేయకూడదండి? సమకూర్చుకోకూడదండి. మరి ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలండి అంటే పరలోక రాజ్యంలో సమకూర్చుకోవాలి. మరి పరలోక రాజ్యంలో ఎలా సమకూర్చుకుంటామంటే, ఇక్కడ భూమి మీద దేవుని కార్యక్రమాలు చేసినప్పుడు అవన్నీ ఆ కార్యక్రమం చేసినప్పుడు ఏమవుతుందండి? ఇది అక్కడ జమ అవడం అనేది జరుగుతుంది. దేవుడు మనకు 100 రెట్లుగా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది 9వ లెసన్ అండి. ఏమండి,